కేసినేని నాని మాట చెల్లుబాటు కాకూడదు. వెరీ సింపుల్. ఏంటి, విజయవాడ వెస్ట్కి వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తాడేమో అని భయపడ్డారు వీళ్ళు. అంత మించి మరేం లేదు. వాళ్ళ అమ్మాయి అక్కడ లేదురా నాయన అని చెప్పాడు ఆయన, వినలా. రెండోది ఏంటంటే నాని తన టీమును తయారు చేసుకుంటాడని భయపడ్డారు. ఆ నాని టీంలోకి వీళ్ళు వెళ్ళలేకపోయారు. ఇదేంటంటే వీళ్ళంతా కూడా గ్రౌండ్ లెవెల్లో సంపాదించుకునేటువంటి శక్తులు. అంటే సెటిల్మెంట్లే చేస్తారా లేకపోతే వ్యాపారాలే చేసుకుంటారా, వీళ్ళది. అధికారంలోకి వస్తే విపరీతంగా సంపాదించుకోగలుగుతారు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంత ఎంతో సంపాదించుకోగలుగుతారు. అది కేసినేని నాని దగ్గర వర్కౌట్ కాదు. నాని వాటిట్లలో డిస్కరేజ్ చేస్తుంటాడు. ఇప్పుడు చిన్నపాటి సెటిల్మెంట్లు ఎట్లాంటి, నాని అసలు సెటిల్మెంట్ చేసే క్యారెక్టర్ కాదు నాని. ఈ సెటిల్మెంట్లు చేసే క్యారెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ ఆపుతాడు. కాబట్టి నాని నచ్చలేదు. లేకపోతే నాని కనుక ఆ సెటిల్మెంట్కి తను కూడా సహకరిస్తానన్నాడు అనుకోండి, వీళ్ళు అసలు నానిని వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఏంటంటే ఒక మంచి రౌడీ కావాలి వాళ్ళకి. మంచి రౌడీగా నాని లేడు. ఇప్పుడు ఇక మనమే రౌడీ అయితే బాగాలేదా, మనమే మంచి రౌడీ అవుదాం అనేటువంటి రూట్లో ఉన్నారు. అంత మించేంలే. జలీల్ ఖాన్ ఆయన సీట్ అడుగుతున్నారు. వెస్టే, ఇద్దరు వెస్టే. బుద్ధాంకరం బీసీ కోట కింద నాకేమంటాడు, మైనార్టీ కోట కాబట్టి నాకు ముందు గెలిచాడు కదా, 2 సార్లు గెలిచాడు కాంగ్రెస్.